సో హలో గైస్, ఈ రోజు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో గురించి మాట్లాడుకుందాం అనమాట. అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో గురించి మీలో ఎంతమందికి తెలుసో జెన్యున్ గా కామెంట్ చేయండి. బయట అయితే అస్సలు బజ్జే లేదు. అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ఒకటి స్టార్ట్ అవబోతుందని చాలా మందికి తెలియదు. అలా ఉంది పరిస్థితి. సో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వస్తే, నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఒక చిన్న ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఆ వెన్నెల కిషోర్ గారిది, నాగార్జున గారిది చిన్న ఉంటుంది అనమాట. ఆ ప్రోమో గురించి కూడా ఒక మాటలో మాట్లాడుకుందాం. మెయిన్ మ్యాటర్లోకి వస్తే, అసలు అగ్ని పరీక్ష షో అంటే ఏంటి? మీలో ఎంతమందికి తెలియకపోయినా వాళ్ళందరికీ డౌట్లు అయితే ఇప్పుడు క్లియర్ చేసేస్తాను. చాలా సింపుల్ అండ్ షార్ట్గా అయితే ఫినిష్ చేసేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి భయ్యా, ప్లీజ్. మీ అందరికీ ఒకటే అడుగుతున్నాను, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే, అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనకి నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ కూడా వచ్చే అవకాశం ఉందనిచి ప్రోమో అయితే రిలీజ్ చేశారో, సో అక్కడి నుంచి కామనర్స్ అప్లై చేశారు. వాళ్ళకి అంటే వీడియో రూపంలో ఒక తీసి బిగ్ బాస్ అఫీషియల్ మెయిల్కి సెండ్ చేస్తే అక్కడ టీం అందరూ సెలెక్ట్ చేశారు. సో కొన్ని లెవెల్స్లో అయితే ఇంతమందిని అని చెప్పి సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫైనల్ రౌండ్లో ఒక 40 మందిని సెలెక్ట్ చేశారు. ఏది మన కామనర్స్లో ఎవరెవరైతే అప్లై చేశారో ఒక 40 మందిని అయితే ఫైనల్ చేశారు. ఈ 40 మందిలో మనకి 5 లేదా 6 మ్యాక్సిమం 5 సీజన్ 9కి తీసుకెళ్ళాలి. బట్ 40 మంది ఉన్నారు. ఎలా? సో ఇప్పుడు బిగ్ బాస్ టీం ఒక ప్లాన్ వేసిందనమాట. ఈ 40 మందిని కలిపి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పి ఒక షో స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. ఈ అగ్ని పరీక్ష ఎక్కడ వస్తుంది? మా టీవీలో రాదు, జియో హాట్స్టార్లో వస్తుంది అనమాట. సో ఈ జియో హాట్స్టార్లో ఈ షో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆగస్ట్ 22వ తారీఖున వస్తుంది. సో ఆగస్ట్ 22వ తారీఖున బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో 40 మంది కామనర్స్తో స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ వరకు మీకు క్లారిటీ. సో ఇప్పుడు ఈ 40 మందిలో 5ని ఎలా సెలెక్ట్ చేస్తారనేది ఇప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది షూటింగ్. ఈ అన్ని రోజులు షూటింగ్ అయ్యాక మనకి మెల్లిగా ప్రోమో రిలీజ్ చేసి ఈ అగ్ని పరీక్ష గురించి 22వ తారీఖున ఏకం షో అనేది మనకి టెలికాస్ట్ అవుతుంది అనమాట. 22వ తారీఖున ఓన్లీ ఆన్ జియో హాట్స్టార్. ఇక్కడ వరకు క్లారిటీ. ఇప్పుడు ఈ 40 మందిని ఎలా సెలెక్ట్ చేస్తారంటే, 3 జడ్జెస్ని అయితే తీసుకున్నారు భయ్య. 3 జడ్జెస్ ఎవరెవరంటే చాలా 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 తెలివైన నిర్ణయం అనమాట. చాలా మంచి జడ్జెస్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే అసలు బిగ్ బాస్ చరిత్రలోనే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. మీలో కూడా చాలా మందికి ఫేవరెట్ అయ్యి ఉండొచ్చు. అభిజిత్ అయితే వన్ ఆఫ్ ద జడ్జ్ అనమాట. అంటే 3లో ఒకడు. సో అభిజిత్ని జడ్జిగా అయితే తీసుకున్నారు. అండ్ ఇంకొకరు ఏమంచి నవదీప్ మీలో ఎంతమందికి తెలుసు? సో అంటే నవదీప్ మీకు అభిజిత్ వీళ్ళందరూ తెలియని వాళ్ళు ఏం కాదు. నవదీప్ బిగ్ బాస్ సీజన్ 1లో వచ్చాడు. చాలా చాలా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు. విన్నర్ అయిపోతాడేమో అని అనుకున్నాం అన్నమాట. అంతలాగా వెళ్ళిపోయాడు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు అనమాట సీజన్ 1లో. సో నవదీప్ కూడా రాబోతున్నాడు. చాలా చాలా తెలివైన వాడు, ప్లస్ సెలబ్రిటీల్లో ఒక టాప్లో ఉంటాడు అనమాట. అంటే ఈ బిగ్ బాస్కి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో నవదీప్ కూడా మంచి సెలబ్రిటీ, మంచి కంటెస్టెంట్ బిగ్ బాస్ చరిత్రలో. అండ్ నెక్స్ట్ బిందు మాధవి, వన్ అండ్ ఓన్లీ ఇప్పటి వరకు బిగ్ బాస్ మనకి తెలుగులో అయిన దాంట్లో వన్ అండ్ ఓన్లీ లేడీ విన్నర్ అనమాట. సో బిగ్ బాస్ నాన్ స్టాప్ మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేసి చెప్పండి. బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ అనమాట బిందు మాధవి గారు. ఈవిడ కూడా అయితే వస్తున్నారు. సో అభిజిత్, నవదీప్, బిందు మాధవి వీళ్ళ 3 జడ్జెస్గా వస్తారు. దేనికి? బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో 40 మంది కామనర్స్ ఆడతారు కదా. వీళ్ళలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ చేసుకుంటూ, ఎవరు ఎలిమినేట్ చేస్తారు? ఈ జడ్జెస్లోనే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇలాగ ఎలిమినేట్ చేసి ఆల్రెడీ కొంతమంది ఎలిమినేట్ అయిపోయారంట. నిన్నే షూటింగ్ స్టార్ట్ అయింది, అప్పుడే కొంతమంది ఎలిమినేట్ చేస్తారంట. అభిజిత్ అయితే ఫుల్ ఫైర్లో ఉన్నాడంట. మంచి డెసిషన్ తీసుకుంటున్నాడట. చాలా బాగా జడ్జ్ చేస్తున్నాడు అనమాట అభిజిత్. సో ప్రస్తుతానికి అయితే మనకి ఈ టాక్ అయితే వస్తుంది. సో బిగ్ బాస్ సీజన్లోనే ఒక కంటెస్టెంట్గా అదరగొట్టాడు. సో ఇప్పుడు చూస్తే జడ్జిగా కూడా చూద్దాం. నేనైతే చాలా ఎక్సైట్గా ఉన్నాను. ఎందుకంటే బెస్ట్ కంటెస్టెంట్స్ అనమాట వీళ్ళు 3 బిగ్ బాస్ చరిత్రలో. సో వీళ్ళు 3ని జడ్జిలా తేవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్. ఇక్కడే మనకి బిగ్ బాస్ సీజన్ హిట్ అయ్యే దాఖలాలు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ జడ్జిలుగా తీసుకున్నారు కదా. ఈ జడ్జిలుగా తీసుకున్న తర్వాత కొంతమందిని ఎలిమినేట్ చేసేస్తారు ఈ ప్రాసెస్లో. మనకి ప్రోమో నాకు తెలిసి 15th లేదా 14th ఎప్పుడైనా రావచ్చు. ప్రోమో రిలీజ్ అయ్యాక పిచ్చ పీక్స్లో హైప్ అయితే వస్తుంది అగ్ని పరీక్ష షోకి. మెయిన్ ఈ 3 జడ్జెస్ని ఒక్కొక్కరు ఎలిమినేట్ చేసిన తర్వాత కొన్ని టాస్క్లు అయితే పెడతారు. మిగిలిన కామనర్స్లో టాస్క్లు పెడతారు. దాంట్లో కూడా గెలిచిన వాళ్ళని ఒక 5 అయితే ఫైనల్ చేస్తారు. ఇది ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో. దీంట్లో ఇంకా ఓటింగ్ కూడా ఉంటుంది. ఓటింగ్ కూడా ఆప్షన్ అయితే ఇస్తారు. మనం ఓట్ చేయొచ్చు ఆ కామనర్స్కి కూడా. సో అందుకోసం అనమాట ఆగస్ట్ 22వ తారీఖున షో స్టార్ట్ అవుతుంది. మనం ఎంచుకున్న కామనర్సే
బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్తారు. అంటే మనము ఆ జడ్జిలో కలిపి ఏదో ఒక చిన్న గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అగ్ని పరీక్ష షోలో ఓటింగ్ కూడా ఉంటుంది. అగ్ని పరీక్ష షోకి ఆ కామనర్స్కి మనం ఓటు వేయొచ్చు. సో అది ప్రాసెస్. దేనికి ఓటు వేయచ్చు? సీజన్ 9కి వెళ్ళడానికి అనమాట. సో ఇది ప్రాసెస్. అండ్ ఇది ఇలాగైతే మొదలైంది. నిన్నైతే షూటింగ్ స్టార్ట్ అయింది. చాలా వరకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా సో అంతే, చాలా అయితే చెప్పాను. ఇంతే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అయితే. ఇప్పుడే ప్రోమో రిలీజ్ చేశారు అన్నాను కదా, సీజన్ 9కి వెన్నెల కిషోర్ గారు చేశారనమాట ఈ బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో. నాగార్జున గారు, వెన్నెల కిషోర్ గారు వీళ్ళిద్దరు కలిసి అయితే చేశారు. డబల్ హౌస్ అని అనేసి అయితే మనకి ఇంటిమేషన్ అయితే ఇస్తున్నారు ప్రోమోలో. క్లియర్గా చూసుకున్నట్టయితే డబల్ హౌస్ అంటే 2 హౌసులుగా ప్లాన్ చేసి అటొకటి ఇటొకటి అన్నట్టు ప్లాన్ చేస్తారా? బిగ్ బాస్ని కూడా మార్చేసాము అని అనేసి అంటున్నారు నాగార్జున గారు. మరి ఈ బిగ్ బాస్ని మార్చడం ఏంటో అసలు దారుణంగా ఉంది. అసలు అంటే ఏం ప్లాన్ చేశారా బాబు అని అనేసి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మీలో ఎంతమంది సీజన్ 9 కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అగ్ని పరీక్ష షో కూడా అద్దరిపోతుంది. మీరు చూస్తుండండి. అగ్ని పరీక్ష షో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 22వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం అప్పుడే అదే డేట్ ఫిక్స్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇది ప్రస్తుతానికి అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే వీడియోలో మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఈ వీడియోని ఇంతకన్నా డ్రాగ్ చేయడం లేదు. సింపుల్ అండ్ షార్ట్గా చెప్పానని అయితే అనుకుంటున్నాను. నా మాటలు కానీ నేను చెప్పే వే కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి భయ్యా. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ మన వీడియోని ఎలా బూస్ట్ చేస్తుందంటే, సో ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా చాలా అప్డేట్స్ వస్తున్నాయి. చాలా మాట్లాడుకోవాలి. అంతవరకు సెలవు. బై.